అమ్మ చూసారా? ఆ తర్వాత వచ్చింది, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు నేను చూచిన దాన్ని నేను విని దాన్ని నీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని యేసుక్రీస్తుతో కూడానే ఉన్నది. చాలా ఆ తర్వాత వచ్చింది ఏమంటారు ఒకసారి చదువు. మన సంతోషం పరిపూర్ణ ఒకటికే నీ సంగతులు వ్రాయిచున్నాం. చాలా ఈ సంగతులు రాశారంటే చదువు తెలుసుకోవాలా, నిర్లక్ష్యం చేయాలా కదా? వాక్యం వినటం ఎంత ఇంపార్టెంటో తర్వాత వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలో వాక్యంలో పట్టుగా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమంది చదువు రావడం ఉంటారు. ఈ చదువులు బైబిల్ చదవడంలో రాని పరిస్థితిలో ఉన్న వారికి వారి హృదయం ప్రార్థనలో వాళ్ళ హృదయం దేవుడి మీద ఆనుకుని ఉంటే వాళ్ళు కూడా నీతిగా బ్రతకచ్చు. వారి పాపం అసహించుకునే స్థితిలో ఉంటే వాళ్ళు కూడా బతుకుతారు, బ్రతకరా? మంచి చెడులు వేరు, చదువులు వేరు కదా. చదువు లేకపోతే మంచి చెడు తెలిసే తెలీదా? చదువు ఉన్న తెలుసు, చదువు లేడికి తెలుసు. మంచి చెడు తెలుసు. మంచి గురించి ఎన్న తర్వాత వాళ్ళంతకు వాళ్ళు దేవుడిని గట్టిగా పట్టుకుంటారు, కొంతమంది వాళ్ళు కూడా నిలబడతారు. ఇలా చదవటం వచ్చి కూడా బైబిల్ చదవకుండా నిర్లక్ష్యం చేసేటప్పుడు మాత్రం దేవుడు ఏమాత్రం ఊరుకోదు. చదవటం వచ్చి నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ చదవటం వచ్చి నిర్లక్ష్యం చేయద్దు. అది నీ ప్రతిరోజు కంటిన్యూగా ఉండాలి. అప్పుడు నువ్వు జయిస్తావు. కనుక ఇప్పుడు మీరు గుర్తించాలి, దేవుడు ఒక మట్టి గడ్డలో మనం ఉంచాడు, శూన్యంలో భూమిని వేలాడ తీశాడు. ఇప్పుడు మనం భూప్రపంచంలో దీని గురించి దేవుడు ఒకటే అన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆకాశం చిన్నదా, భూమి చిన్నదా మన దృష్టికి? భూమి మీద ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. భూమి మీద ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఇంత పెద్ద భూమి నా పాదపీఠం, అంత పెద్దగా ఉన్న ఆకాశం నా సింహాసనం ఉన్నారంటే పరలోకం ఎంత పెద్దగా ఉండిద్దో మీరు అంచనా కదా. చాలా మంది అనుకుంటారు చిన్నదే అనుకుంటారు. పరలోకం చిన్నది కాదమ్మా. ఈ సృష్టిని చేసిన వాడు ఏమన్నా తెలుసా? మీ కొరకు నేను స్థలాలు సిద్ధపరుస్తానన్నాడు ప్రభు. యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు, నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచి నేను స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా ఇద్దరు నుండి తీసుకొని పోతాను. పిల్లలారా, మీరు చూస్తున్న ఈ లోకము నా దృష్టికి చేతిలో ఒక ఇసుకరేణి వేసుకుంటే ఎలా చెప్పండి? మన చేతిలో ఇసుకరేణి వేసుకుంటే ఎలా ఉంటుంది అమ్మ? చేతిలో ఒక చిన్న ఇసుకని బిస్కెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడి దృష్టికి ఈ లోకమంతా అంతే, ఇసుకతో సమానం. ఒక చిన్న ఇసుక రేణి ఇలా వేసుకుంటే ఎలాగో ఈ సృష్టి అంతా దేవుడి దృష్టికి అంతే. ఆ లెక్కలో పరలోకం ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. లేని వాటిని ఉన్నట్ట చేయగలడు, ఉన్న వాటిని లేనట్టు చేయగలడు. ఆయన నోటి మాట చేతే ఎంత పెద్ద ప్రపంచం చేశాడంటే అదే నోటి మాట చేత పరలోకం ఎంత గొప్పగా చేయగలడో ఆలోచించారా? భూమి కలుగురుగా కలిగిపోయింది, ఆకాశం కలుగురుగా అంటే సూర్యుడు కలుగురుగా కలిగిపోయింది, నక్షత్రాలు చంద్రుడు కలుగురు కలిగిపోయింది, సముద్రాలు కలుగురుగా కలిగిపోయి, పర్వతాలు కలుగురు నదులు కలుగురుగా కంటే కలిగిపోయి. అంటే ఇంత పెద్ద సృష్టిని నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు పరలోకం ఎంత అందంగా ఎంత గొప్పగా తన కొరకు బ్రతికే పిల్లలకు చేసింటాడు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పాయింట్. నీతిమంతులు దుష్టులకు సంబంధించిన లోకమే ఎంత బాగుంది. మీరు అర్థమేనమ్మా? అందరికి అర్థమవుతుందా? నీతిమంతులు దుష్టులు, ఈ భూలోకంలో ఎవరున్నారు? నీతిమంతులు దుష్టులు. అంటే నీతిమంతులు దుష్టులకు సంబంధించిన లోకమే ఇంత అందంగా ఉందంటే దుష్టులు లేకుండా వేరే నీతిమంతులే ఉండే లోకం ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఎన్ని సిద్ధపరిచారు ఆలోచించు. నువ్వు ఈ లోకంలో దేన్ని కౌగిలించుకుని వదిలేస్తావు, దేన్ని గట్టిగా పట్టుకున్నా వదిలేస్తావు. లోకంలో దేని కోసం నువ్వు ఆలోచించినాది నీది కాదు. లోకంలో దేని మీద ఆశపడినది కొంతకాలానికి ముగిసిపోయింది. లోకంలో మనిషి ఏదేదో సొంతం చేసుకొని ఏదో గొప్ప గుండాలు ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో ఉన్న ప్రతి ఒక్కదానికి ఏముంది? అంతం ఉంది. ఈ భూమి మీద మీరు ఉన్నత చదువు అంటే అది కొంతకాలం, ఈ భూమి మీద ఉన్నత ఉద్యోగం అంటే అది కొంతకాలం, ఈ భూమి మీద డూప్లేస్ హౌస్ డబుల్ డూప్లేస్ అన్నా అది కొంతకాలం,
ఈ భూమి మీద గొప్ప గొప్ప నువ్వు సంపాదించుకోవాలంటే అది కొంతకాలం నిన్ను ఆశ్రయించు, కొంతకాలం నీకు ఉపయోగపడి తర్వాత అంతమైపోయింది, తర్వాత నీ జీవితం ముగిసిపోయింది. అంటే ఈ లోకంలో ఏది ఆశించినా, ఏది సొంతం కావాలన్నా దానికి ఏముంది? అంతం ఉంది. లోకంలో ఏది ఆశించినా అది ముగిసిపోయింది. లోకంలో ఏది కోరినా దానికంటే ఏముంది? ముగింపు ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యంలో స్థలాల కొరకు ఆశ పెడితే అది ముగిసేదా? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ముగిసిపోయే దాని కొరకు దిగజారి దేవుడిని విడిచిపెట్టి బ్రతకటం న్యాయమా? అంతమైపోయే ఈ రాజ్యం మీద ఆశలు ఉండాలా? అంతము లేని ఆ రాజ్యం మీద ఆశలు ఉండాలా? లోకంలో ఏ ఆశ అయినా కానీ పునిష్టం, ఏ ఆశ అయినా ఎండుంది, ఏ ఆశ అయినా కానీ ఏంటంటే ముగిసిపోయింది. కానీ పరలోకంలో ప్రభువుతో పాటు జీవించాలన్న ఆశ అది ముగిసేది కాదు. రోమపత్రిక 8:24 చూడండి. రోమపత్రిక 8:24 ఏలయనగా మన నిరీక్షణ కలిగిన వారిని రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచిన దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనం చూడడం దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టదము. అర్థమైన అందరికీ? నిన్ను నన్ను దేనితో చూడమన్నాడు? చూసేదాని కొరక చూడమన్నాడు కొరక. ఎందుకని? చూసేదానికి అంతం వండి పిల్లలు, చూడడానికి అంతం లేని పిల్లలు అంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది పెడతారు మనసు? చూసేది ఉన్న కాలం అవసరానికి వాడుకోవడానికే తప్ప దేనికి పనికిరాదు. కన్ను మూస్తే దీనికి మనకి సంబంధం లేదు. మొత్తానికి ఒక రోజు వెళ్ళిపోవాలన్నది కూడా మనకు తెలుసు. ఈ లోకంలో మనం యాత్రికులు, పరదేశంలో మన కాని లోకంలో ఉన్నామన్న విషయం మనకు తెలుసు. ఈ చూసేదానికి అంతం ఉంది. చూసేది కొంతకాలం నువ్వు విడిచిపెట్టాలి. చూసేది ఎంతో కాలం నీకు ఉండదు. చూసేది ఎంతో కాలం నువ్వు అనుభవించలేవు. చూసేదానికి ఒక ముగింపు అనేది ఉంది. చూడడం దానికి అంతం లేదు. చూడని అంతం లేదు. అంతం లేని రాజ్యం అంటే నీకు ఇచ్చే బహుమానానికి అంతం లేదు, నీకు ఇచ్చే ఘనతకు అంతం లేదు, నీకు ఇచ్చే ఆనందానికి అంతం లేదు, నీకు ఇచ్చే మహిమైశ్వర్యానికి అంతం, దేవుడు నీకు ఇచ్చే కుటుంబానికి అంతం లేదు. పరమ తండ్రితో ఎల్లకాలం ఆనందంతో జీవించే ఆ గొప్ప జీవితం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆ గొప్ప జీవితాన్ని సొంతం చేసుకునే విధానంగా నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ స్వభావం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మరి దాని తగ్గట్టు మనం ఉన్నామా లేదా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇప్పుడు దానికి అర్హత ఏం చెప్పండి? మొట్టమొదటిగా దేవుని వాక్యం వినుట మాత్రమే కాకుండా విని అనుసరించాలి. ఆ తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థనలో వాక్యములో పట్టుదల ఉండాలి. ఆ తర్వాత లోకంలో ఏ పాపాన్ని దేవుడు అసహించుకొని లోకంలో వేరు చేసి ఇదిగో తన రక్తం చేత కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడో ఆ పాపం అంతకుండా నువ్వు బ్రతకాలి. ఏ పాప విషయమే పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుని చేయను అన్నావో ఆ పాపం నువ్వు లేకుండా దేవుడి రాజ్యాన్ని దగ్గర నువ్వు బ్రతకాలి. ఒక్కసారి బాప్తీసం తీసుకొని నువ్వు మళ్ళీ చివరి వరకు పాపంలో పడిపోకుండా నువ్వు ఉండాలి. వాక్యం వింటూ కూడా ఇంకా బాప్తీసం తీసుకోకుండా ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నా నిర్లక్ష్యం చేసేవారు కూడా ఆ రాజ్యానికి వెళ్ళరు. వాక్యం విని బాప్తీసం తీసుకొని పాపక్షేమం పొందుకుని మళ్ళీ పాపం చేస్తే వాడు కూడా పరలోకానికి రాదు. కనుక ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. అంతం లేని ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఆ రాజ్యానికి తగ్గట్టు నా బ్రతుకుందా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ రాజ్యాన్ని తగ్గట్టు మీ బ్రతుకులు ఉంటే మీరు ధన్యులు. చెప్పాను కదా, లోకస్తుడు లోకాన్ని ప్రేమించి ప్రభు మార్గాన్ని విడిచిపెట్టి ఇచ్చలవిడికి తిరిగేవారు ఈ భూమి మీద ఉన్నంత వరకు కనిపిస్తారు. ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత వారు కనిపించరు, నశించి పోతారు. ప్రభువును ప్రేమించి ఆయన రాజ్యాన్ని తగ్గట్టు ఆయన మార్గాన్ని నిలవకుండా చివరి వరకు బ్రతికేవారు ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత కూడా కనిపిస్తారు. ఎక్కడ? తండ్రి అంతర. మరి ఏది ముఖ్యం? ఆయనకి దూరం అయిపోయి నశించిపోదామా, ఆయనకి దగ్గరే ఆయన రాజ్యాన్ని దగ్గర బ్రతికి నిరంతరం కనిపించడానికి, నిరంతరం జీవించే జీవితం సొంతం చేసుకోవడానికి పోరాడదామా? అదేనమ్మా? ఆయన్ని ప్రేమించి ఆయన అడుగుజాడల్లో చివరి వరకు నువ్వు పవిత్రంగా బ్రతికితే రేపు నష్టపోయేది ఏది లేదు, రేపు అంతా లాభమే. దేవుడు మనకి ఏదన్నా ఇవ్వాలంటే ఈ లోకంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి కూడా ఇవ్వలేడు. ఈ లోకంలో ఏ గొప్పవాడు కూడా
ఇవ్వలేడు. అంత గొప్పదే నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినప్పుడు అంతం లేని రాజ్యములో ఆ రాజ్యానికి తగ్గట్ట మనం బ్రతకాలా లేదా? అంతమైపోయి ఈ రాజ్యములో ఏదో ఉండని వాక్యాన్ని ప్రార్థన నిర్లక్ష్యం చేసి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి చెడిపోతే నేను రక్షించడం ఎవరి పరం కాదు. అంతమని నా రాజ్యాన్ని తగ్గట్ట నేను బ్రతకాలి, 10 మందికి ఆ మార్గం చూపించేలా నా స్వభావం, నా బ్రతుకు ఉండాలి, క్రీస్తు వల్ల నేను బ్రతకాలి, నిత్యము జీవించే జీవితాన్ని సొంతం చేసుకోవాలని మీరు సిద్ధపడితే మీరు ధన్యులా కదా? ఇంక మీ ఇష్టం. వాక్యం విన్నారు, ఎలా ఉంటే పరలోకం వెళ్తారు విన్నారు కదా? ఏ విధంగా బ్రతికితే మనం ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుంటామో దేవుడు మనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నిర్లక్ష్యం చేయొచ్చమ్మా? నిర్లక్ష్యం చేయకండమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం ఎంతో కాలం ఉండము. డేట్ ఫిక్స్ చేశాడు. 50 ఒకరు, 60 ఒకరు, 70 ఒకరు, 30 ఒకరు, 40 ఒకరు, 80 ఒకరు, ఎవరి కాలానికి వాళ్ళకి డేట్ ఫిక్స్ చేశాడు దేవుడు. అవునా కదా? ఏ డేట్ ఈ లోకాన్ని విడిచిపెట్టాలో ఆ డేట్ వస్తే ఈ లోకానికి మన సంబంధం ఉండదు. ఆ డేట్ రాకముందే ప్రభువుకు లోబడుతూ ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన చిత్తానికి తల వంచి ఏ లోపం లేకుండా పవిత్రంగా బ్రతికితే రేపు గొప్ప రాజ్యాన్ని మనం సొంతం చేసుకుంటామో చేసుకోం. అందరూ తల వంచండి, మరి ప్రార్థన చేసుకుందాం.